అయినప్పుడు నెక్స్ట్ టైం వీళ్ళు మీట్ ఇన్ ఇజ్రాయిల్ అని మాట అనుకుని బయటికి వెళ్తారు, విడిపోతారు. అలా అనుకుని ఫైనల్ గా అయిపోయింది. ఇజ్రాయెల్ దేశం అయిపోయింది, ఇప్పుడు నెంబర్ 1 దేశం అయిపోయింది. సో ఆ రకంగా ఆకాంక్ష ఉంటేనే, ప్రజల్లో ఆకాంక్ష ఉంటేనే 2047 సాధ్యం. లేకపోతే ఈరోజు తిన్నామా, పడుకున్నామా సరిపోతుంది. ఈ ఆకాంక్షలు తీరుస్తూ రగిలించవలసిన ఆ ఆకాంక్షనే ఇది ఆ అభివృద్ధి చెందాలి, అన్ని రంగాల్లో రావాలి. ఇంకొక ప్రశ్న రవికిరణ్ గారు, అసలు గత 5 సంవత్సరాలు జరిగింది కళ్ళకు కట్టినట్టు అంటే ప్రజలు ఏం కోరుకున్నారనేది రిజల్ట్స్ లో కనిపించింది. నాట్ ఓన్లీ సంక్షేమం, డబ్బులు ఇస్తే కుదరదు, అయ్యే పని కాదు అనేది ప్రజలు ఫీడ్బ్యాక్ లో ఓటింగ్ ద్వారా చెప్పారు. అసలు ప్రజలకి ఏం కావాలి, ఏం అడుగుతున్నారు, మనం ఏం ఇవ్వాలి అనే ఫీడ్బ్యాక్ ని మోదీ గారికి కానీ సెంట్రల్ కానీ చేరేశారా బీజేపీ సైడ్ నుంచి? అందుకే అక్కడి నుంచి అంటున్నా మీరు కదా ఇంపార్టెంట్ ఇక్కడ అని. ఫీడ్బ్యాక్ ప్రతి ప్రభుత్వం, మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఫీడ్బ్యాక్ గా తీసుకుంటారు. ఎలక్షన్ కూడా ఒక ఫీడ్బ్యాక్. ఎలక్షన్ కూడా ఏం చెప్పారు ప్రజలు? 3 పార్టీలు కలిసి ఉండండి, కలిసి ఉంటే కలిసి ఉందాం, అన్ని మంచి శకునాలు ఎప్పుడు వస్తాయి? 3 కలిసి ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. 3 విడిపోతే అంత శనవత్తు కానీ శకునం రాదు, మంచి శకునం రాదు, శనవత్తులు అన్నారు. అదొకటి స్పష్టత. 2, మాకు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా కావాలి అని చెప్పారు. అందుకనే కదండి ఈ 9 మాసాల్లో 8 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి నుంచి, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎందుకు కష్టపడుతున్నాం? రోడ్లు చూడండి, ఈ 9 మాసాలు ఏ రకంగా చేయగలిగాం, ఎన్ని ఫీడ్బ్యాక్ లో ప్రాసెస్. అలాగే ఇప్పుడు మన వాట్సాప్ గవర్నెన్స్, నేను అసెంబ్లీ చక్కగా చర్చ జరిగింది, దానిలో ఎమ్మెల్యేలకు సూచన చేశారు, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే మెకానిజం దాంట్లో ఉండాలన్నారు. లోకేష్ గారు వెంటనే కరెక్టే కదా అన్నారు. సో ఏ ప్రభుత్వం అన్నా ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఆ రకంగా ప్రజల ఆకాంక్షలు పనిచేసేదే ప్రజాస్వామ్యం. ప్రజల ఆకాంక్షలు దూరంగా చేస్తే మనం ఓడిపోతాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య ఏమన్నారు? నేను ప్రజలు నాతో పాటు తీసుకెళ్లేకపోయాను కాబట్టి నేను ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ గెలవలేకపోయాను, ఓడిపోయాను. మోడీ గారు మాత్రం ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ గెలుస్తా వెళ్తారు. వాళ్ళ ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్లు అన్నారు. గుజరాత్ లో ఏ రకంగా 3 సార్లు గెలిచారు, 4 సార్లు గెలిచారు, మధ్యప్రదేశ్ లో 4 సార్లు వరుసగా గెలుస్తున్నారు. మనం ఎందుకు గెలవలేకపోతున్నాము? ఆ రకంగా మనం చేయాలన్నారు. సో ఆ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ప్రజల్లో తీసుకోకపోతే ఇబ్బంది. అలా తీసుకుంటూ వారి ఆకాంక్షల్ని, కేవలం వారి యొక్క ఇమీడియట్ నీడ్స్ ఏ కాదు, భవిష్యత్తు ఒక మనిషి పూర్తిగా ఆనందం ఎప్పుడు పొందుతాడు? తన యొక్క పూర్తి యొక్క తన సమాజం, తన దేశం, తన రాష్ట్రం అభివృద్ధి చెంది అన్ని అవకాశాలు వస్తున్నప్పుడు. సో తన ఇమీడియట్ అవసరంతో పాటు ఈ అవసరాలు తీర్చాలి. అలా ఆ రకంగా మనం ప్రణాళిక రూపొందించుకుంటాం. ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, లేకపోతే అమరావతి నిర్మాణం కావచ్చు, లేకపోతే వివిధ ఇండస్ట్రియల్ నోట్స్, కొప్పర్తి కావచ్చు, కృష్ణపట్నం కావచ్చు, బల్క్ పార్క్ కావచ్చు, అనకాపల్లిలో రాబోయే స్టీల్ ప్లాంట్ కావచ్చు, సో రకరకాల పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవడం కావచ్చు. ఇన్ని మనకి 2029 వరకు ఏంటి అడుగుతారు మీరు. తప్పనిసరిగా మొత్తం అంతా ఇది మొత్తం డ్రాస్టిక్ చేంజ్ తీసుకురావడం 2009 కొంచెం టైం పడుతుంది. కాకపోతే మనం ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నాం, ఇప్పుడు పోలవరం కంప్లీట్ కావాలి, అమరావతి మౌలిక వసతులు కంప్లీట్ కావాలి. మొత్తం అంతా నిర్మాణం 5 ఏళ్ళు అయిపోదండి. మౌలిక వసతులు కంప్లీట్ కావాలి. కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కార్యాలయం అక్కడ రావాలి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాజెక్ట్స్, ఇప్పుడు నాగాలాండ్ లో క్షిపణి పరిశోధన కేంద్రం అంటున్నారు.